హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియో వెజిటేరియన్ కోసం చేస్తున్నాను. ఒక మంచి ప్రోటీన్‌ని, ఒక మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి. ముందుగా ఒక గిన్నె, ఒక స్టెయినర్, ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్‌ను ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు పెరుగును ఈ క్లాత్‌లో ఇలా వేసి ఉంచాలి. ఓకే. ఇప్పుడు మనం మూట కట్టాలి ఇది మొత్తాన్ని. ఇలాగ మూటగా కట్టి మనం పిండితే గనక వాటర్ అనేది కారుతూ ఉంటాయి. ఇలాగ మనం ఒక 2-3 నిమిషాల పాటు ఇలానే ఉంచాలన్నమాట. ఓకే. ఇలా మనం చేస్తూ ఉంటే గనక పెరుగులో ఉన్న వాటర్ మొత్తం కూడాను కిందకి జారిపోతా ఉంటాయి. ఓకే. సో, మీరు పట్టుకున్నంత సేపు పట్టుకోగలిగిన తర్వాత దీన్ని ఇలాగా ఇంతే దీంట్లో ఒక ముడిలాగా వేసి ఇలా ఉంచి దీని మీద బరువు పెట్టాలి. మీ ఇంట్లో ఏదైనా బరువు ఉన్నది ఉంటే గనక దాన్ని ఉంచండి. ఇలాగా ఈ బరువు ఇలా పెట్టేసి నైట్ అంతా కూడాను ఉంచేయాల. అంటే దగ్గర 8 గంటల పాటు దీన్ని ఇలా ఉంచేసేయాల. ఉంచితే మనకి ఉదయానికి గడ్డ మాత్రమే మిగులుతుంది. వాటర్ మొత్తం జారిపోతాయి. 8 గంటలు గడిచిన తర్వాత ఈ వెయిట్‌ని పక్కకు పెట్టేసేయండి. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో ఇంకో కొంత ఏమన్నా వాటర్ ఉందేమో, సో, మళ్ళీ ఒకసారి పిండండి ఇలాగా. పిండితే ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానివ్వండి మొత్తం జారిపోతుంది. ఓకే. ఆ తర్వాత గ్రేట్ చేసుకున్న కుకుంబర్‌ని కూడా మీరు ఇలా అరేంజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఈ గ్రీక్ యోగర్ట్ గడ్డని మనం ఇందులో వేసేస్తాము. ఎలా వచ్చిందో గ్రీక్ యోగర్ట్. సో, దీన్ని మనము ఈ గ్రేట్ చేసిన కుకుంబర్‌లో వేసేద్దాం. చూసారు కదా! సో, ఇలాగా నేను వేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేస్తాను. ఓకే. ఇలాగ మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ఇలాగ మిక్స్ చేసుకున్న దాంట్లో మనం సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సో, మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేసుకుంటే మంచిది. ఆరోగ్యానికి కూడా మంచిది. సో, దీంట్లో పోపు కూడా మనం వేసుకుందాం. ఓకే. సో, పోపు మీరు ఎండుమిర్చి చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇంకా మీరు దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. సో, ఇప్పుడు యమ్మీ దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని ఆస్వాదించండి. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.